వెల్కమ్ టు దిక్సూచి. మనం టీవీ చూస్తున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు యానిమేషన్ మూవీస్ అంటే జంగిల్ బుక్ లేకపోతే మిక్కీ డొనాల్డ్ ఇలాంటివన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా బొమ్మలు ఎంత బాగున్నాయో, కానీ ఇవి అసలు ఎలా మూవ్ అవుతున్నాయి, ఈ యానిమేషన్స్ ఏంటి, ఈ కార్టూన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా చాలా డౌట్స్ మనకు వస్తూనే ఉంటాయి. అసలు యానిమేషన్స్ అంటే ఏంటి, మల్టీమీడియా ఏంటి, 2D 3D 4D ఇవన్నీ ఏంటి, ఈ వీటి అన్నిటికీ క్వశ్చన్స్ ఈ రోజు మేము దిక్సూచి ద్వారా మీకు అందించబోతున్నాం. సో మీతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటు సాయి కుమార్ ముక్తేవి లీప్ ఫ్రాగ్ మల్టీమీడియా నుంచి మనతో పాటు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు దిక్సూచి. సో ఇంకా మనం అనుకున్నట్టు చిన్నప్పటి నుంచి కూడా యానిమేషన్ అండ్ మల్టీమీడియాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు వస్తాయి. అలానే సాయి కుమార్ గారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అలానే మంచి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ కి లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, యానిమేషన్స్ అండ్ మల్టీమీడియా మీద మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కూడా అందరూ టీవీలో చూస్తూనే పెరుగుతారు, ఇంకా కార్టూన్ నెట్వర్క్ గానీ అవన్నీ బుజ్జి బుజ్జి క్యారెక్టర్స్ అన్ని మూవ్ అవడము, యానిమల్స్ మాట్లాడడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మల్టీమీడియా అంటారు, అసలు మల్టీమీడియా ఏంటి, యానిమేషన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి రెండింటికి? మల్టీమీడియా అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ మీడియంస్, మల్టిపుల్ మీడియంస్ ని కలిపి మనం ఒక కంటెంట్ తయారు చేయటం. సో ఇప్పుడు మనం మల్టీమీడియాలోకి వచ్చేటప్పటికి ఇమేజెస్, యానిమేషన్, సౌండ్, వీడియో, టెక్స్ట్, సో ఇట్లా డిఫరెంట్ మీడియంస్ అన్నిటినీ కలిపి మనం ఏదన్నా ఒక కంటెంట్ తయారు చేసినప్పుడు దాన్ని మనం మల్టీమీడియా అంటాం. ఇక యానిమేషన్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి మనకి, అంటే ఒక స్టోరీ లాగా ఒక స్టోరీని మనం ఒక సీక్వెన్స్ లో చెప్పుకుంటూ వెళ్లే దాన్ని డిజిటల్ ఫార్మాట్ లో మనం చెప్పినప్పుడు యానిమేషన్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు లీప్ ఫ్రాగ్ మీ ఓన్ సంస్థ ఇది. సో లీప్ ఫ్రాగ్ ఏంటి అండ్ ఈ మల్టీమీడియాలో లీప్ ఫ్రాగ్ చేసే వెంచర్స్ ఏంటి? అంటే మల్టీమీడియాలో లీప్ ఫ్రాగ్ ఏం చేస్తుంది అంటే ఈ మల్టీమీడియా ఇండస్ట్రీకి అవసరమైన వ్యక్తుల్ని తయారు చేయటం లీప్ ఫ్రాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ట్రైనింగ్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ట్రైనింగ్స్ అవి తీసుకోవాలంటే మీ బేసిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో మరి మల్టీమీడియా చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే ముఖ్యమైన క్వాలిఫికేషన్ క్రియేటివిటీ. క్రియేటివిటీ యాజ్ వాట్? క్రియేటివిటీ అంటే అంటే ఇప్పుడు మనం సృజనాత్మకత అంటే ఇప్పుడు మనము ఒక పర్టికులర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని ఊహిస్తాం, మనం నిజంగా ఆ క్యారెక్టర్ లేదు. సో అట్లా ఊహించి మనం ఏదైనా కొత్త దాన్ని క్రియేట్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక ఫైర్ రావాలి, ఒక ఫైర్ లోంచి ఒక హీరో బయటకు వస్తున్నాడు, అది నిజంగా పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఒక వర్చువల్ వరల్డ్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో దాన్ని మనం ఈ మల్టీమీడియా వాటిల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే మొబైల్ ఉంది, మొబైల్లో మీరు ఏం చేస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు, అది ఒక మల్టీమీడియా. ఒక సీడీ ఉంది, సీడీలో మీరు ఏం చేయగలుగుతున్నారు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసి మళ్ళీ కావాలన్నప్పుడు చూసుకుని ఇట్లా ఒక ఇంటరాక్షన్ పాసిబుల్ ఉంది, అది కూడా మల్టీమీడియా వల్లే. ఓకే, సో మల్టీమీడియా అనేది ఏంటంటే ఇప్పుడు బాగా ప్రతి దానిలో మనకి ఇది అవసరం. అందుకే మీరు చూడండి, ఇప్పుడు రీసెంట్ గా మీకు మల్టీమీడియా మొబైల్స్ వస్తున్నాయి. సో ప్రతి దానిలో మీరు చూస్తే ఇది వరకు ఏదైనా ఎక్కువ టెక్స్ట్ ఇది చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, దాంతో పాటు ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఇంకా దాన్ని యానిమేట్ కూడా చేస్తున్నారు. ఇది వరకు మనకి ఈ గ్రీటింగ్ కార్డ్స్ లేవు, ఈ రోజు ఏంటి మనకి ఎవరికైనా గ్రీటింగ్ కార్డు పంపించాలంటే షాప్కి వెళ్ళక్కల ఇంటర్నెట్ లోనే ఈ గ్రీటింగ్ కార్డ్స్ అనే పంపించాలి అట్లా. సో ఇప్పుడు మనకి ఏంటంటే రిచ్ మీడియా కంటెంట్, అంటే ఈ కంటెంట్ అనేది ఎట్లా ఎదుటి వ్యక్తి కమ్యూనికేట్ చేయాలి అనేది మారిపోయింది. రైట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మల్టీమీడియా కానీ ఇవన్నీ ఒక సినిమాలకే అనుకుంటారు, అది చాలా తప్పు. ఇది మీరు ఏ దీనిలో అయినా, ఇప్పుడు మీరు ఒక మెడికల్ ఫీల్డ్ లో తీసుకోండి, ఒక హార్ట్ ఎలా పనిచేస్తోంది అనేది ఇది వరకు మనకి కొలెస్ట్రాల్ లేకపోతే ఒక ప్రాబ్లము, ఒక ఆయిల్ వల్ల ఏం జరుగుతుంది మన బాడీలో రియాక్షన్ అనేది ఇది వరకు లేదు. ఇది వరకు ఓన్లీ ఆయిల్ కొనండి అట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక యాడ్ తీసుకుని ఆ యాడ్ లో మీకు ఈ కొలెస్ట్రాల్ ఇట్లా పెరుగుతుంది, ఈ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది వస్తాయి అని మనం చేసే కమ్యూనికేషన్ అనేది చాలా సోఫిస్టికేటెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక ఇంజిన్ ఆయిల్ తీసుకోండి, ఇంజిన్ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అనేది ఇది వరకు ఎట్లా చేసేవాళ్ళు, ఏదో ఇంజిన్ ఆయిల్ కొనండి. ఇప్పుడు అట్లా కాదు, ఈ ఇంజిన్ ఆయిల్ లో ఇట్లా చేయటం వల్ల చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మనం మల్టీమీడియాని ఒక కమ్యూనికేషన్ లో అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ లో మనం ఇంప్రూవ్ అవ్వడానికి కారణం మల్టీమీడియా అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఎలాంటి కోర్స్ చేయాల్సి వస్తుంది మల్టీమీడియా? చాలా మంది అంటే బొమ్మలు నేర్చుకుంటే చాలా, లేకపోతే ఇంకా ఏమైనా నేర్చుకోవాలి? అంటే దీనిలో కూడా మనకి ముఖ్యంగా మనకి ఒకటి ఆర్ట్ మీద అవగాహన ఉండాలి, రెండోది ఎప్పుడు ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి.
ఈ రోజు మనం కొత్తగా దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయగలం, రైట్, ఇంకా ఎలా చెప్తే ఈ దాన్ని బెటర్ గా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అట్లా ప్లస్ మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి మనం చేస్తూ ఉంటాం. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్లస్ ప్రతి ఒక్కళ్ళలో ఒక సృజనాత్మకత ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటి అంటే అది వాళ్ళు నమ్మాలి. నాలో ఇది ఉంది. చాలా మంది చూస్తూ ఉంటాం మన దగ్గరకు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం ఒక 10-12 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా మంది చెప్తుంటారు, సార్ నాకు చాలా ఐడియాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ ఏంటంటే ఒక భయం, నేను చేస్తే దీనిలో సక్సెస్ అవుతాను. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళల్లో సృజనాత్మకత ఉంది అని నమ్ముతారో వాళ్ళందరూ ఈ కోర్స్ చేయొచ్చు. దీనికి ఒక క్వాలిఫికేషన్ అనేది దానికన్నా సృజనాత్మకతే ఒక మేజర్ క్వాలిఫికేషన్ అని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి కోర్సెస్ ఉంటాయి అని డిస్కస్ చేసేటప్పుడు మనతో మాట్లాడడానికి క్రాంతి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో క్రాంతి, చెప్పండి. మేడం సార్తో మాట్లాడతాను. ఇక్కడ మాట్లాడండి సార్. నాది ఇంటర్ కంప్లీట్ అయిందండి. చెప్పండి. క్రాంతి వింటున్నా. అయితే ఇప్పుడు నేను ఇది మల్టీమీడియా చేయాలనుకుంటున్నాను. ఓకేనండి. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, 100% ప్లేస్మెంట్ ఉంటుందా అని? ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది మీరు చేసే విధానాన్ని బట్టి ప్లేస్మెంట్ అనేది ఉంటుందండి. మీరు నేర్చుకునేది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా దీనిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు నేర్చుకునేది ఎట్లా నేర్చుకుంటారనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ నేర్చేసుకున్నాము నాకు జాబ్ వచ్చేస్తుంది అని చాలా మంది ఇన్స్టిట్యూట్లు చెప్పేయటం, వీళ్ళు కూడా అదే ఓకే అనుకుని జాయిన్ అయిపోవటం, ఇట్లా నాకు చాలా కాల్స్ కూడా వాటి మీద కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవటం వల్ల ఇంకో దాని వల్ల జాబ్ వచ్చేదండి. మీలో ఉన్న సృజనాత్మకత వలన జాబ్ వస్తుంది ఎప్పటికైనా. ఓకే అండి, మనతో మాట్లాడండి. సాయి సచిన్ లైన్ లో ఉన్నారు. హలో హలో సాయి సచిన్, చెప్పండి. అది బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, సో మీరు కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చండి. ఈ రోజు మీరు అనుకుంటున్నట్టు యానిమేషన్ లో ఉట్టి బొమ్మలే కాదు, దీనిలో టెక్నాలజీ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఒక యాంగిల్ లో మూవ్ అవ్వాలి అంటే చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. సో బీటెక్ వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక గేమ్ తీసుకున్నా కానీ ఆ గేమ్ లో కూడా చాలా